నిర్మాతగా ఈ టికెట్ రేట్లు పెంచే విషయంలో మీరేమంటారు బేసికల్గా? అంటే లాస్ట్ నేను ఎందుకు అడుగుతున్నాను డైలాగ్, ఇంతకుముందు మీరు ఎంత ఆన్సర్ చెప్పారు, అది కూడా చూసా. అక్కడ 1 వచ్చే టైంలో ఏపీ గవర్నమెంట్ ఇష్యూ ఉండే, ఆ టికెట్ రేట్లు పెంచలేదు. అప్పుడు కరోనా తర్వాత సినిమా, ఫస్ట్ సినిమా, అందరూ థియేటర్ రావాలి మ్యాండేటరీగా, థియేటర్కి సినిమా చూడాలి అందరూ పుష్ చేశారు. ఫస్ట్ అఖండ రిలీజ్ అయినప్పుడు ఆ టైంలో అక్కడ గవర్నమెంట్ కూడా ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్ల మీద ఏమి పెంచడం, నాకు టికెట్ రేట్లు పెంచొద్దు, నా సినిమా వస్తే చాలు, బాలకృష్ణ గారు కూడా చాలా మొండిగా మాట్లాడి ముందుకెళ్ళారు. ఈ టైంకి వచ్చేసరికి మీకు అటు ఇటు గవర్నమెంట్ కూడా సపోర్టింగ్గా ఉన్నాయి. ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నా కానీ నేను అడగను టికెట్ రేటు కానీ మాట్లాడారు. ఈసారి టికెట్ రేట్ల గురించి ఎందుకు అడుగుతున్నారంటే, ఎక్స్పెషల్లీ పెంచుతున్నారా, ముందు ప్రీమియర్స్కే ఉంచుతారా, లేకపోతే నెక్స్ట్ డేస్ కూడా ఉంటాయా టికెట్ రేట్? కొద్దిగా పెరుగుద్దండి, అంటే భారీగా అయితే ఉండదు, రీజనబుల్గానే ఉంటుంది. ముందు రోజు ప్రీమియర్స్కి ఎక్స్క్లూజివ్గా మన ఓజేకి పుష్పకి కొంచెం ఎక్స్క్లూజివ్ 1000 రూపాయలు టికెట్లు పెట్టి అంత ఉండదు. ప్రీమియర్స్కి నార్మల్గా కొంచెం రేట్, ప్రీమియర్స్కి కొద్దిగా పెరుగుద్ది. మరి అసలు ఆ టైపు అంత అయితే పెంచట్లా, రీజనబుల్గానే ఉంటుంది, పర్వాలేదు అనే ఫీలింగే ఆడియన్స్కి ఉంటుంది. అంటే ఎలా ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్ డబ్బులు పెట్టుకుని సినిమాకి వద్దామని రెడీగానే ఉన్నారు. వచ్చిన సినిమా బాగుంటే అది జస్టిఫై అవుతుంది, లేకపోతే ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యింది ఫిలిం వ్యూయింగ్ అనేది, కొంచెం బాధగా అనిపిస్తుంది. అనవసరంగా ఎంత ఖర్చు పెట్టి ఆ పెంచి కొనుక్కున్న టికెట్కి తగ్గ న్యాయం కొనుక్కున్న వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వరు. అమ్మా ఏంద్రా బాబు వేసారు దెబ్బ అని అనుకున్నప్పుడే అనవసరంగా ఈ టికెట్ రేట్ పెట్టామరా అనే ఫీలింగ్ వచ్చేది. అంటే ఈ ఇష్యూ ఎందుకు అడిగారంటే సార్,